ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి సుభాషిణి మండలంలో పనిచేస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో బయోచార్ పద్ధతిని డెమో చేపించి చూపించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి ఐసీఆర్ఎఫ్ వారిగా రివ్యూ చేశారు. బయోచార్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు 25 కేజీల కర్రల బొగ్గు, 25 కేజీల ఘనజీవామృతం, 10 కేజీల గడ్డి, పచ్చి ఆకులు, 2 కేజీల పుట్టమట్టి, 2 కేజీలు బెల్లంతో కలిపిన నీళ్లు, 2 కేజీల చేప, బెల్లం ద్రావణం సమకూర్చుకొని అన్ని బాగా కలిపి 20 రోజుల వరకు కుప్పగా కప్పి ఉంచి దీనిని భూమిలో ఆఖరి దుక్కిలో 1 ఎకరాకు టన్ను వరకు వేసుకోవాలన్నారు. దీనివల్ల భూమిలో మొక్కలకు కావలసిన పోషకాలు నిల్వ ఉంచుకొని అందిస్తూ ఇంకా ఎక్కువ పోషకాలను తయారు చేసుకొని 3 నుంచి 4 సంవత్సరాల వరకు మొక్కకు అధిక పోషకాలు అందిస్తుందని, దీనివల్ల రైతులకు 15 నుండి 20% వరకు అధిక దిగుబడులు సాధించవచ్చునని, ఈ విధానాలను రైతులందరికీ తెలియజేసి విస్తరింపజేయాలని, భూసారాన్ని పెంచే విధానంలో ఇది ఎంతగానో కృషి చేస్తుందని సుభాష్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎన్ఎఫ్ఏ ఝాన్సీ, మాస్టర్ ట్రైనర్ ప్రభాకర్, L1 నరసింహులు, L2లు కోటయ్య, యోగేశ్వరమ్మ, వేణుగోపాల్, ఐసీఆర్ఎఫ్లు, రైతులు హాజరయ్యారు.